యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా బ్యాచ్ లో ఇవాళ చాలా మంది వచ్చారు. అద్భుతమైన డాన్సర్స్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు ద షో. Hi, hello and welcome to Oxo Shares Dhoti Dinaware presents Ladies and Gentlemen, co-presented by Triple X Detergent Cake and Washing Powder, co-powered by 49 Ante Santanam Santosham, CMR Shopping Mall Andhra Pradesh and Telangana, the joy of life. Special partners Priya Gold Refined Sunflower Oil. ఈ రోజు మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోకి ఫ్రెండ్ స్పెషల్, అందరూ దోస్తులు జోడీలుగా రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ జోడీ. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. సార్ అంటే యాక్చువల్లీ హాఫ్ ద వే మన మ్యూజిక్ కాన్సర్ట్స్ బాగా అలవాటే క్లాప్స్ కొట్టారు ఆయన కాసేపు. కానీ చూడ్డానికి చాలా అమాయకుడు, అంటే అన్యం పుణ్యం తెలియని అమాయకుడిలాగా అందరూ అనుకుంటారు. పాపం న్యాచురల్ ఫ్యాక్ట్. అంత ఈజీగా ఎలాగా నటించగలుగుతారు? ఫస్ట్ నుంచి తిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కదా, డబ్బింగ్స్ కి వెళ్తూ ఉండేవాడిని. వాయిస్ యాక్టింగ్ చూస్తూ వాయిస్ తీసేసి యాక్టింగ్ నేర్చుకుని వచ్చేసి. ఎప్పటి నుంచి పరిచయం ఇద్దరికి? 10 years బ్యాక్ ఒక రికార్డింగ్ కోసం నేను గీతా మాధురి దగ్గర నంబర్ తీసుకుని పిలిచాను. నా రికార్డింగ్ కాదు, నా ఫ్రెండ్ రికార్డింగ్ అది. తనకి ఆ సాంగ్ వినిపించి లిరిక్స్ చెప్తూ ఉన్నా, తన లిరిక్స్ రాసుకోకుండా నన్నే వస్తుంది. ఇప్పుడు ఏంది, నేను హెల్ప్ అవ్వాలా అని అడిగా. కాల్ చేశాడు రికార్డింగ్ అని. ఓకే, రికార్డింగ్ ఎక్కడ, ఎంత పేమెంట్ అని అడిగి వెళ్ళి రికార్డింగ్ చేసుకుని వచ్చేసాను. అప్పటిదాకా లిప్సికాకి ఏంటంటే పేమెంట్స్ ప్రాంప్ట్ గా వచ్చేవి కాదు. నేను ఫస్ట్ టైం ఆటో పేమెంట్ కూడా ఇచ్చినందుకు మంచి నంబర్ తీసుకున్నాను. బాగోదు. నేను ఫ్రెండ్ అనుకున్నాను, మీరు మొత్తం ఫైనాన్షియల్ మొత్తం మీరే చెక్ చేస్తున్నట్టున్నారు. టు బీ ఫ్రాంక్, 10 years నుంచి మేము ఫ్రెండ్స్. సో వీ బీన్ త్రూ ఎవ్రీథింగ్ అన్నమాట. అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో ఐ హావ్ బీన్ దేర్ ఫర్ హిమ్, హి హస్ బీన్ దేర్ ఫర్ మీ. సో మేము రియల్లీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. వండర్ఫుల్, సూపర్. అంటే 10 years నుంచి ఫ్రెండ్ ఉండగా కూడా ఇంకా ఉన్నారంటే గ్రేట్. అసలు హ్యాట్స్ ఆఫ్. హలో, ఆయన ఫ్రెండ్ గా పెట్టుకుని నేను ఉన్నానంటే నేను గ్రేట్. అయితే ఇద్దరికి ఒకరికొకరు హ్యాట్స్ ఆఫ్. అద్భుతమైన టాలెంట్, వండర్ఫుల్ టాలెంట్. తను పాటలు కంపోజ్ చేస్తారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాడతారు, రాస్తారు. మల్టీ టాలెంటెడ్. అండ్ ఆవిడ అద్భుతంగా పాడడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్స్ కి వాయిస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నా మొదటి సినిమాలో అమ్మాయి గారి వాయిస్ ఈ అమ్మాయి గారు ఇచ్చారు. మీ గురించి పొగిడేశాను, ఇంతకంటే బాగోదు. మీ గురించి 2 అబద్ధాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆపోజిట్. చాలా మంచోడు, చాలా మంచోడు. బేసిక్ గా ఎవ్రీబడి థింక్స్ దట్ హీస్ ఫన్నీగా ఉంటాడు కదా, అందరితో పిచ్చల్ విడిగా జోక్స్ వేసుకుంటూ ఎవ్రీబడి ఎంజాయ్స్ హిస్ కంపెనీ కదా. బట్ హీస్ అ వెరీ డీప్ పర్సన్ ఇన్ సైడ్. ఆ వర్షన్ ఆఫ్ హిమ్ చాలా మందికి తెలియదు. 99% మెంబర్స్ కి తెలియదు అని నా ఫీలింగ్. గూగుల్ పే చేస్తా. ఓ ఇన్స్టెంటా భయ, నువ్వు తోపు, నువ్వు తురు. మోస్ట్ లేజియెస్ట్ పర్సన్ ఐ ఎవర్ సీన్. నిజాలు కాదు భయ, అబద్ధం. నెక్స్ట్ సినిమాకి డబ్బింగ్ చెప్పొద్దా నేను? అమ్మో, డబ్బింగ్ చెప్పాక జోక్ అయితే ఓకే. నేను చాలా మంది చూస్తుంటాను, వాళ్ళు దే మేక్ ద బెస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ ఆర్ డూయింగ్ సమ్ అంటే ప్రొడక్టివ్ థింగ్స్ అండ్ ఆల్. బట్ లిప్సికా లాగా ఎవరిని చూడలేదు, ఎందుకంటే ఆమె మామూలుగా ఇప్పుడు ఈ స్పీచ్ లో లాగ్ వచ్చిన పక్కన నోవెల్ చదువుకుంటుంది.
ఏమైంది చిన్నప్పుడు ఏదైనా ఎందుకలా వై వాట్ నన్ను అలా పెంచారండి ఇంట్లో ఓకే చిన్నప్పటి నుంచి అసలు టీవీ చూడలేదు తెలుసా నేను ఇంట్లో తెలిసేది జీ తెలుగు అని ఛానల్ Oh, yeah. చిన్నప్పుడు చూడలేదు కదా ఛానల్ అంటే నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది కదా, అప్పటి నుంచి ఫుల్ చూడడమే. పాప కష్టాలు ఆయనకి స్టార్ట్ మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోకి వచ్చారు సరదాగా ఇద్దరు కలిసి ఒక 2 lines. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చెల్లి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. డ్యూయట్ అనుకో స్టార్ట్ చేసి నేను చూశాను నేను లాస్ట్ ఇయర్ 2022లో నా బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది రారా రెడ్డి సాంగ్ మాచర్ల నియోజకవర్గం మూవీలో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందో కుర్రదో కుర్రది. వండర్ఫుల్. సో ఇదే ఎనర్జీతో ఇవాళ షో అంతా ఎంజాయ్ చేద్దాం మనం. Yes. మీకు పోటీగా మరో 2 జోడీలు వస్తున్నాయి. రెడీ మేము వెళ్ళి గ్లవ్స్ వేసుకుంటూ ఉంటాం. ఓ అయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అయితే. యా మినిమం. అటు కదా ఇటు Oh, sorry. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోమా. ఓకే సో ఫస్ట్ జోడీయే ఎంత అద్భుతంగా ఎంత క్రేజీగా ఉన్నారో చూశారు కదా. సో సెకండ్ జోడీ ఇంతకంటే క్రేజీగా ఉంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. అంటే మామూలుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆడుకుంటుంటే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వీళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి ఆడుకుని సో చాలా పెద్ద ఇల్లు అది, అందుకే బాస్ పార్టీ. ఓ అందులో కూడా బాయ్ కి లేటెస్ట్ గా బాస్ కి పాట పాడడంతో గ్రాండ్ సక్సెస్ సూపర్ సక్సెస్ అందుకున్నావు బ్రదర్. కంగ్రాచులేషన్స్. సో పూనకాలు లోడింగ్ సాంగ్ ఈ బ్రదర్ రాయడం పాడడం కూడా జరిగింది. ఆ పాట వండర్ఫుల్. సుమార్ ఎలా కుదిరింది అంటే ఈ దారుణం ఎలా జరిగింది? ఫ్రెండ్ ఎలా అయ్యాడు? దారుణం. నేను ఫస్ట్ అనుకున్నా ఎవరో ఇలా ఉన్నాడు ఫుల్ ర్యాపర్ ఈ స్టైల్ అని మనకి తెలియదు కదా ముందు. సో తన వేసే బట్టల దగ్గర నుంచి A to Z ఇంట్రెస్టింగ్ ఉన్నాడు పర్సన్. ఓకే ఏదో ఇంట్రెస్టింగ్ రెడ్ కలర్ హెయిర్ వేసుకుంటాడే కదా మంచి మోహాక్ హెయిర్ స్టైల్ వేసుకొని. మోహాక్ హెయిర్ స్టైల్ నేను చేశాను. మనోడే హెయిర్ కట్. నేను సెలూన్ కూడా పెట్టా లోపల. అంటే ఏమని పిలుచుకుంటారు ఒకళ్ళనొకళ్ళు అని? మేము ఇద్దరిని గలీజ్ దోస్తులు మేము ఇద్దరు. తప్పలేదులే. సో దీనికి ఆన్సర్ ఆయన దగ్గరే వస్తుంది. చాలా నాటీ చేసేటోళ్ళం మా ఇంట్లో. ఆ. యాక్చువల్లీ శ్యామల గారు ఉన్నారు కదా. అవునండి. అబ్బా ఏం చెప్పారు శ్యామల గారు అని మామూలుగా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. పొద్దున్న కాల్ వస్తుంది చాలా దగ్గర నుంచి. ఆ ఛానల్లోనే కింద కామెంట్స్. ఆనెస్ట్లీ ఏంటంటే మాకు ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది అయిపోయిన టైంలో ఒక మూల బెడ్ నైట్ ఆఫ్టర్ 12 o'clock మేము వెళ్ళి మా మిడ్ నైట్ స్టోరీస్ అంటే మిడ్ నైట్ స్టోరీస్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ స్టోరీస్
రొమాన్స్ అంటే అదొకటే కాదు, లవ్ ఉంటుంది. అది మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారా అని. అప్పట్లో మా రోలి గారు మరి అంటే తెగ రోల్ అయ్యేవారు. తర్వాత రైడ్ ఏమైంది మరేం చేయగలరు, నీకు మీరే దొరికేసారు. అర్థమవుతుంది ఆ బాండింగ్. వండర్ఫుల్ బ్రదర్. శుభా, గుడ్ టు సీ. తను చాలా బాగా ర్యాప్ చేస్తాడు, చాలా బాగా పాడతాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా ఇలా కాదు బ్రదర్ ఇది అని టిప్స్ ఇస్తావని? ఆల్వేస్ తను చేసిన వర్క్ అంతటిని ఫస్ట్ ఒకసారి నాకు పంపించి డార్లింగ్ ఇది ఎలా అని చెప్పు. దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. అంటే అవసరం లేదు, అంత అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ ఫస్ట్ చూస్తాడు. చూసి దట్స్ వై దట్ ఈస్ ద రీజన్ హీ సక్సెస్ఫుల్ ద వే హీ ఈస్ రైట్ నౌ. పాడిపించాడు మీ చేత ఎప్పుడైనా? నాతో పాటించలేదు. ఒక్కడు పాడిస్తున్నా ఆ. పరా 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 పప్ప అది తప్ప ఇంకేదన్నా అదొక్కటి పాడద్దని ఇప్పుడు ఆడియన్స్ కూడా అంటే చెప్తున్నారు. మొదలెడతా అన్నా కూడా డౌట్. మా కోసం డార్లింగ్. అరే అలై బలై మలై ఫుల్లై దిల్ మొత్తం కోల్లో. అరే మమా చిచ్చా చేసే రచా ఎంజాయ్మెంట్ యోల్లో. మన బాస్ ఇటా వచ్చాడంటే ఎస్కుటూ స్టెప్. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు. ఏ లేరే గేరే పక్కన్ బ్యాట్ బీట్ గీట్ లపేట్ లపేట్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పునగాలు లోడింగ్. డెఫినెట్లీ డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనకాల లోడింగ్. అని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారు స్వతహాగా ఇంటికి ఇన్వైట్ చేసి సాంగ్ వీడియో చూపించారు. చూపించి ఏం రోల్ పాట నీకు న్యాయం చేసా అనుకుంటున్నావా అన్నారు. సార్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆయన పెర్ఫార్మ్ చేయడంతో ఆ పాటకే అందం వచ్చింది. బాబోయ్ అది వేరే లెవెల్. నాకు తెలిసి ఎవ్రీ కార్నర్ తెలుగు ప్రేక్షకులే కాదు, అది తెలిసి ఇండియా వైడ్ పూనకాల లోడింగ్ అయింది. అండ్ తనీష్ వండర్ఫుల్ పర్సన్, అద్భుతమైన ఫ్రెండ్స్ చేసుకున్నాడు తన ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా. అండ్ ఈ రోజు ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. రోల్ రైడర్ యాక్చువల్లీ నా కాలేజ్ జూనియర్ అనమాట. ఏంటి నువ్వు అంత పెద్ద ఆయనవా? అంటే నేను యాన్యువల్ డే కి సాంగ్స్ పాడినప్పుడు రైడా యూస్ట్ అక్కడ మొత్తం అందరు హెచ్ఓడి పేర్లు డిపార్ట్మెంట్ పేర్లతో ర్యాప్ చేస్తుండే. ఏంటి మార్కుల కోసం ప్రొఫెసర్ల మీద కూడా ర్యాప్ చేసినావా? ఒకసారి కాలేజ్ స్టేజ్ లో వెనకాల అందరూ చీఫ్ గెస్ట్ పేర్లు ఉంటాయన్న, అవన్నీ ర్యాప్ చేసిన. దాంతో ఇంప్రెస్ అయ్యి జరా ఇంజనీరింగ్ పాస్ అయినా. అర్రే తెలుసుంటే నేను కూడా ర్యాప్ నేర్చుకునేవాడిని కదా. ఇలా ఇంకొక విషయం వీళ్ళంతా స్టడీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే సో లెట్స్ హావ్ ఫన్. యా ప్లీజ్. మరో అద్భుతమైన జోడీ, మరో అద్భుతమైన దోస్తీలు ఈ స్టేజ్ మీద రాబోతున్నారు. జాయిన్ ఆన్సర్, వెల్కమ్ దెమ్. వండర్ఫుల్, ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు రైట్ టేక్. లేదు సార్, ఇప్పుడు వన్ మోర్ అంటే సేమ్ వస్తలే డౌట్ మాకు. ఫుల్ సింక్ లో వస్తుంది మళ్ళీ. ఇంకోసారి వేస్తే మొత్తం సింక్ లో కలిసి. వెల్ డన్ గర్ల్స్, సూపర్, వెల్కమ్. రండి ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు పక్క పక్కన నుంచోండి. ఎప్పుడో స్కూల్ ఫోటోలో నుంచుని ఉంటారు పక్క పక్కన. మేము స్కూల్ కి వెళ్ళడం కంటే రియాలిటీ షోస్ కాంపిటీషన్స్ ఫస్ట్ జీ సరిగమపాయే. ఇంకా అప్పుడు నేనే హోస్ట్ చేశానని చెప్పలేదు సరిగా. యాక్చువల్లీ నువ్వే హోస్ట్ చేసావు. నేను ఆ షో విన్నర్ ని. వద్దు, ఇప్పుడు అనవసరం ఏజ్ వెనక్కి వెళ్తారు. ఎందుకు వచ్చిన గొడవ?
ఇద్దరు అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ ఫ్రెండ్స్ అవడం నేను చరిత్రలో ఎక్కువసార్లు చూడలేదు. మా ఇద్దరికి 5 to 6 years డిఫరెన్స్ ఉంది. నేను చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తానా లేకపోతే తినకి ఎక్కువ మెచ్యూరిటీ ఉందా నాకు తెలియదు, కానీ మేమిద్దరం ఫుల్ సింక్ లో ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. లేదు పర్లేదు జరగకుండా దాంట్లో ఏముంది? వీళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడే మెచ్యూరిటీ చాలా. అన్న చైల్డ్ ఆర్టిస్ట్ అనద్దన్నా ప్లీజ్. చైల్డ్ ఆర్టిస్ట్ అనే పదానికే తని సెపరేట్ క్రియేట్ చేశాడు ఆయన. సో ఇద్దరు మ్యూజికల్ జర్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇద్దరిది. సో ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయడం, ఇద్దరు కలిసి షోస్ కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంది. చాలా కాంపిటీషన్స్ లో కలిసి పార్టిసిపేట్ చేసాము, బట్ అట్ ద సేమ్ టైం వి యూస్ టు ఆల్సో ఎంజాయ్. అప్పుడు అనుకునే వాళ్ళ పైకే చాలా బాగా పాడే లోపల ఉంది. లేదు షీ వాస్ లైక్ మై లిటిల్ సిస్టర్. మా అందరికి దామిని లిటిల్ గా అనిపిస్తుంది, దానికి లిటిల్ సిస్టర్ ఆవిడంటే. ఇట్ ఈస్ టు డూ విత్ ద మైండ్. అమ్మో మనకు లేని దాని గురించి మనం మాట్లాడుకోవడం. మా ఇద్దరు గురువు గారు కూడా సేమే, ఎన్సి మూర్తి గారు, రామాచారి గారు. వి సీ ఈచ్ అదర్ ఎవ్రీడే లాగా ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు అన్నారు నేను పెద్దదాన్ని అయినా కూడా నేను చిన్నపిల్లలాగా, ఆమె మెచ్యూర్, ఆమె పెద్ద ఆమె లాగా. చెల్లికి ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారమ్మా? అంటే ఇప్పుడు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లో ఆమెకి ఏమైనా క్రష్ ఉందనుకో ఇట్లా. సో ఇదేదో వేరే దారిలో వెళ్తుందని నాకు అర్థమైంది. ఒకసారి ఏంటంటే నా బర్త్డే, సో మా అమ్మ నా బర్త్డే పార్టీకి దామ్ని పిలిచారు. కేక్ కట్టింగ్ టైం కి దామ్ని కనబడట్లేదు ఇంట్లో. అదే రోజు ఇంకో బర్త్డే ఉండుండొచ్చు. దామ్ని ఏదని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు ఇల్లంతా. కట్ చేస్తే ఎక్కడా లేదు. అందరు రోడ్ల మీద ఒక్కొక్క బైక్, ఒక్కొక్క కార్ వేసుకుని ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కళ్ళు. వాళ్ళు బర్త్డే పార్టీకి వచ్చాను అనుకున్నారు. దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. ఆఫ్టర్ లైక్ 2 hours మా అమ్మ ఒక సందులోకి వెళ్ళి నుంచుని చూస్తోంది ఎక్కడైనా దొరుకుతుందేమో అని. స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంది హాయిగా. వస్తుంటే మా అమ్మ చూసి దామ్ని అని అరిచింది 2 సార్లు. కట్ చేస్తే దామ్ని యూస్ టు హ్యావ్ గ్లాసెస్ ఆ టైంలో. సో దామ్ని గ్లాసెస్ కోసం మళ్ళీ వెనక్కి పరిగెట్టింది. ఆంటీని చూసి అమ్మో ఆంటీ. మా అమ్మ ఏంటంటే భయపడి ఆంటీ కూడా పరిగెట్టుకుంటే నేనేనమ్మా. అలా మొత్తానికి దొరికింది. సో షీ జస్ట్ వెంట్ టు మీట్ హర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కళ్ళజోడు దొరికిందమ్మా. చీకట్లో పడిపోయింది కదా, ఎవరిని కలిసేవో పాపం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలా అల్లరి పనులు ఉంటాయి, చాలా మంచి పనులు ఉంటాయి, చాలా మెమరబుల్ థింగ్స్ ఉంటాయి, అన్నిటికంటే ముఖ్యంగా చాలా కోతి పనులు ఉంటాయి. ఇప్పటికీ మీరు తలుచుకుని నవ్వుకునేవి. టిక్ టాక్స్ బాగా చేసేవాళ్ళం కదా. అదే అందుకే బ్యాన్ అయింది. రీల్స్ వచ్చాయి నెక్స్ట్. సో వెళ్లే ముందు ఇద్దరు కలిసి ఒక 2 lines ఏదైనా పాట. El Pacino, what you want to tell me no? Dil casino, welcome and they don't say no. Lip me no, hip me no, Gucci kiss me no. Tappu ledu, gippu ledu, hugglichi crush me no. Dhum dhamaka, full tadaka, ehi moka aaja re. Inta daka, bachinaka बन के तूफान छा जा रे, तेरे जैसा और कोई ना ही दूजा रे. మీరు వచ్చారు అండ్ మీ వాటర్ బాటిల్ వచ్చిందా? వచ్చింది. అంటే లాస్ట్ సీజన్ సరిగంప కలిసి వర్క్ చేసాం. ఆవిడ వాటర్ బాటిల్ ఇద్దరు వచ్చేవాళ్ళు షూటింగ్. ఈ షూటింగ్ వచ్చిందా లేదా వాటర్ బాటిల్ వాళ్ళకి ఒకసారి చూపిస్తా. వాళ్ళు ఆల్రెడీ డెస్టినేషన్ రీచ్ అవుతున్నారు ఆల్మోస్ట్. మీరు ఇద్దరు రావడం నాకు కూడా సంతోషం. మీ ఇద్దరు కాదు, మీరు వాటర్. పాప మీరు కూడా పాట. చూడిదారు ఇష్టమంట ఆడికే, ఏ వద్దొద్దన్న ఎండల కాలం ఏడికే. ఇక చిరామల్లె చీర గట్టి, జల్లో మల్లె పూలు పెట్టి, ఎళ్ళేలోపే ముఖం ముడుచుకున్నడే. బాగా దెబ్బతిన్నాయి సార్. వెరీ హ్యాపీ ఇవాళ. అద్భుతమైన టాలెంట్స్ అండ్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ అండ్ మన ఫేవరెట్ స్టార్స్ కూడా వర్క్ చేయడం మీరంతా. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎనర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్.
ఓకే సో ముగ్గురు జోడీస్ ఈ రోజు లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో మీరు ఆడడానికి ఒక్కొక్క అకౌంట్ లో 1 lakh rupees. లేడీస్ అండ్ జెంటిల్మెన్ లో లెట్స్ బిగిన్ రౌండ్ 1. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలు తెలియని చోటు. మీరు మారరా, ఇది గేట్ కాదు కదరా, కిటికీ కదరా. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ చాలా చాలా సింపుల్ గా ఆడతారు. మీ పార్ట్నర్ అక్కడ, మీరు ఇక్కడ, అండ్ మీ పార్ట్నర్ వెనకాల ఉన్న మానిటర్ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఆ వర్డ్ ని ఇండైరెక్ట్ వేలో మీ పార్ట్నర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ఆన్సర్ అయితే 25,000, రాంగ్ ఆన్సర్ ఆర్ నో ఆన్సర్ -10,000. సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఉండి చెప్తున్నప్పుడు ఈ కర్టెన్ క్లోజ్ అవుతుంది. ఈ కర్టెన్ క్లోజ్ అయ్యే లోపల మీరు మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పాలి. బటన్ ఆపచ్చా? క్లోజ్ అవ్వకుండా ఆపచ్చా? ఎపిసోడ్ ఆపేయచ్చు. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎవరటు ఎవరు ఇటు? ఫస్ట్ నేను అటు వద్దాం అనుకుంటున్నా, బట్ ఏమన్నా తేడా వస్తే సెకండ్ దానికి అతగాడ రావచ్చా? ఎస్ దట్స్ ఎ బేసిక్ పాలసీ. ఓకే లెట్స్ డు ఇట్. అయితే రండి మేడం, కమాన్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మామూలుగా ఇప్పటి వరకు మా షోకి వచ్చే గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద పాట వచ్చేలాగా మా వాళ్ళు ఎతికేస్తూ ఉంటారు అనమాట. ఈసారి డైరెక్ట్ గా పాటలు పాడిన వాళ్ళే వచ్చారు కదా, సో మీరు పాడిన పాటలు ఎతుకుతారనమాట. ఓకే సో హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. నిజం ఆపోజిట్. అబద్ధం. రైట్ ఆన్సర్ 25,000. అబద్ధం అంత ఫాస్ట్ గా ఎలా చెప్పగలిగారు? ఇన్నేళ్ల సావాసాల్లో అతగాడి దగ్గర నేర్చుకున్నాను. అబద్ధమా? యా. మోస్ట్ ఫ్రీక్వెంట్ గా చెప్పే అబద్ధం. నేను చెప్పనా సింగర్స్ అందరూ చెప్పే అబద్ధం. ఇంట్లో ఖాళీగా ఉన్నా, రికార్డింగ్ లో ఉన్నా, బిజీగా ఉన్నా అని చెప్తాను. సో ఈసారి నుంచి మీరు ఎప్పుడు రికార్డింగ్ వెళ్ళినా మేము కొంచెం ఆలోచిస్తాం. డైరెక్ట్ వీడియో కాల్ చేసేస్తే పోలా. గోల్డెన్ అబద్ధం అవార్డు ఇస్తాను. రోల్ రైడర్ రెగ్యులర్లీ మీరు చెప్పే అబద్ధం. నేను సింగిల్. ఏంటి యాక్చువల్లీ రైడర్ చెప్పే అబద్ధం లేదు. మామ 2 minutes లో కాల్ చేస్తున్నా, పైకి వెళ్తున్నా, కింద ఉన్నా. వెళ్తూనే ఉంటాడు సింగిల్ అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటావు. అది ఇలా రియాక్ట్ అవ్వాలి. సరే నువ్వు చెప్పే అబద్ధం. నేనా 5 minutes పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా. 5 minutes పక్కనే ఉన్నా వచ్చేస్తా. పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా. నేను ఇంట్లో రెడీ అవుతుంటా. ఇంకా అప్పుడు పక్కన అలా ఉండు. తనీష్ గారు 5 minutes అంటే నేను 2 minutes అంట. అసలు సాహితీ 2 minutes ఉంటదన్నా. అసలు మామూలు 2 minutes ఉంటది. షో ఇట్లా ఎక్కుతుంటాము, స్టేజ్ మీద ఎక్కుతామా, ఎక్కడ ఉన్నట్ట అన్నా లిఫ్ట్ లోనే ఉన్నా. అది వాళ్ళ ఇంట్లో. నువ్వు లిఫ్ట్ నువ్వు చెప్పమ్మా. నేను అసలు అబద్ధాలు ఆడను. ఇది అబద్ధం, ఇది అబద్ధం. I don't usually lie, so Yeah, like మీకు నిత్యా మీనన్ తెలుసు కదా, ఈమె సత్య మీనన్. ఎగ్జామ్ రాసి వచ్చాక మా డాడీ అడిగేవాళ్ళు ఎలా రాశాను, డాడీ మామూలుగా ఉండదు అనేవాడిని. రిజల్ట్స్ వచ్చాక నాకు మామూలుగా అన్న ఫస్ట్ టైం అబద్ధం ఆడితే గెలుస్తామని ఇప్పుడే తెలిసిన. పోను చూడు నేను ఎన్ని అబద్ధాలు ఆడతాను. అబద్ధం ఆడితే 25,000. నేను చెప్పింది కూడా అబద్ధం. 25,000. ఓకే మా టెన్షన్ ఏం లేదు, నెక్స్ట్ పోతుందిలే. హియర్ వి గో. సెకండ్ వర్డ్. సినిమాలన్నీ వాటి మీదే బేస్ అయి ఉంటాయి. చాలా సినిమాలు ఉన్నాయి. లవ్. ప్రేమ. ఫినిష్. ప్రేమ తర్వాత ఏంటి? ఇంగ్లీష్ లో లవ్ స్టోరీ. ఇది క్లోజ్ అయిపోయిందన్న. కానీ బయటకు వచ్చే బట్ వెల్ ప్లే. 25,000. బట్ యాక్చువల్లీ మీరు నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా అని చెప్పుంటే అయిపోయింది. బుర్ర వెలగలేదు. అదే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వెలుగుతాయి అలాంటివన్నీ.
అంటే ఇప్పుడు సాధారణంగా ఫ్రెండ్స్ లో ఒకళ్ళు తెలివైన వాళ్ళు ఒకళ్ళు కాకపోతే ప్రాబ్లం ఇద్దరు కాబట్టి అటు బాగా టకాటగా పట్టేశారు ఇద్దరు. అందరి దగ్గర క్రేజీ లవ్ స్టోరీస్ అన్ని ఉండుంటాయి, కొన్ని పూర్తి కానివి కొన్ని పూర్తయినవి. ఏంటని సిగ్గుపడుతున్నాడు? అయ్యా నేను ఒక్కదాన్నే పెళ్ళైన దాన్ని, ఇక్కడ అందరు సింగిల్సే. కాదు, ఎక్కడ అడుగుతారో డిస్క్లైమర్ ఇచ్చింది. ఎందుకైనా తనీష్ గారి లవ్ స్టోరీ తెలుసా మీకు? ఓకేనా, తెలీదు. మీకు ఎవరు తెలీదా ఈ లవ్ స్టోరీ? అరే మామూలుగా ఉండదు. ఏం నచ్చవులేనే కదా. స్క్రీన్ మీదే అంత బాగా లవ్ స్టోరీలు ఉంటే ఏ ఇంకొకటి చెప్పనా? లవ్ మామూలుగా స్టోరీ చార్లీ చాప్లిన్ there was a saying, లోపల బాధ ఉన్న వాళ్ళే బయటకు ఎక్కువ నవ్విస్తారు అని. అలా లేని వాళ్ళే ఎక్కువ లవ్ స్టోరీ చేస్తుంటారు అనుకోవచ్చుగా. వావ్. బానే కవర్ చేశాడు. ఏ కాదు లవ్ స్టోరీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ తనీష్ నచ్చావులే అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది, మేం వయసుకు వచ్చామని తన ఒక మూవీ చేశారు, సూపర్ హిట్ మూవీ. అందులో నీతి టైలర్ కి తన హీరోయిన్ కి నేనే డబ్ చేశాను అన్నమాట. దట్ ఈస్ మై ఫస్ట్ డబ్బింగ్ మూవీ ఎవర్. ఐ థింక్ a beautiful film, a beautiful show, super done. అసలు ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని కనెక్షన్స్ Yes. ఉన్నాయి అసలు. వావ్. The world is so small. దీని 2 ఎపిసోడ్ చేయండి. ఒకటి ద రైస్ ద ఫాల్. ఆయన పేరు చెప్పి ఇంకో 25,000 నొక్కేశారు మీరు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. షిఫ్ట్ అవుతారా సేమా? సో యాక్చువల్లీ ఏమనుకోవద్దు. సో రఘు స్టార్టింగ్ లో వచ్చింది, రామ్ లాస్ట్ లో వచ్చింది, మొత్తం కలిపాడు పాట. నేను ఆలోచిస్తున్నా, నేను వస్తే నా పేరు మీద ఏమున్నాయి సాంగ్. ఓకే, హియర్ వి గో. లాస్ట్ వర్డ్. ఇది రెగ్యులర్ గో. ఆంధ్రాలో ఒక ప్లేస్ రెగ్యులర్ గా Hands out. ఈవెంట్స్ చేస్తాం. కాఫీ డే పేరు ఊరు పేరు విజయవాడ, ఇంకా విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, గచ్చిబౌలి. అక్కడే విజయవాడ వైజాగ్ కి మధ్యలో విజయనగరం. రాంగ్ ఆన్సర్, -10,000. రాజమండ్రి రంభాని సోకులన్నీ లంభా. కంగ్రాట్స్ భయ్యా. ఎక్కడ నువ్వు కూడా 25,000 తెస్తావు అనుకున్నా. అరే రాజమండ్రిలో ఏం ఫేమస్ అది చెప్పొచ్చు కదా, పాలకోవ లాంటిది ఏమన్నా. కాదు భయ్య, వైజాగ్ విజయవాడ దా ఓకే. ఏ, ఎవడికి తెలుసు? చచ్చిపోలేదు, నేను చచ్చిపోవాలా? అసలు రోజ్ మిల్క్ లో రో అన్న రాజమండ్రి అని చెప్పేసాను. అందుకే మహానుభావుడు అన్నాడు, ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్. సో యూ హ్యావ్ 1,40,000 ఇన్ యువర్ అకౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? బేసిక్ కిటికీలోంచి బాగా మాట్లాడతాడు, అక్కడి నుంచి బాగా మాట్లాడగలడం చెప్తున్నా, ఇంకేం చెప్పలేదు. ఓకే, రోల్ రెడీ, కమ్ ఆన్ దిస్ సైడ్. అరే అలై పల్లై మల్లై పుల్లై దిల్లు మొత్తం కోలో. అరే మామా చిట్టా చేసే రచ్చ ఎంజాయ్మెంట్ యోలో. హియర్ వి గో. రెడీ తని? రెడీ. ఫస్ట్ వర్డ్. ఇది తరుణ్ భాస్కర్ సినిమా. పెళ్లి చూపులు. ఇంకోటి దాని తర్వాత ఆ? తరుణ్ భాస్కర్ ఇంకో సినిమా. ఈ నగరానికి ఏమైంది? రైట్ ఆన్సర్, సూపర్, 25,000. సో ఇప్పుడు ఏమన్నా చేంజ్ చేద్దామా? కాదు, నేను చేంజ్ అవుతా. ఇప్పుడు రాలేదు అనుకో, అర్థం వెళ్ళు. అంతే, ఓకే. ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ నగరానికి ఏమైంది? వాళ్ళంతా గోవా ట్రిప్ వెళ్ళారు. మీరు కూడా ట్రిప్స్ ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్? వెళ్దామని చాలా ప్లాన్ లేసాం. యాక్చువల్లీ అనుకున్నామన్నా గోవా, కానీ అది కింద కాఫీ డే దగ్గర ఎండ్ అయింది. సాధారణంగా అలా మా ఫ్రెండ్స్ తో ఏం ప్లాన్ వేసినా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ప్లానింగ్ అంతా జరుగుతుంది. ఆ ప్లానింగ్ చేయడం కోసం సిట్టింగ్ జరుగుతుంది. అవును. అది ఆ సిట్టింగ్ చేయడం మర్చిపోతారు అందరు దానికోసం. అది కరెక్ట్ గా మిడ్ నైట్ 1 o'clock 2 o'clock క్రియేట్ అవుతుంది కదా, ఆ టైంలో స్టార్ట్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ చెప్పారు. సెకండ్ వన్
ఇది 2 వర్డ్స్. ఆ. చట్నీ చేస్తాం ఏంటది? చట్నీ, దేంతో పప్పులు. చేస్తాం? ఇంకా చట్నీ దేంతో చేస్తాం? పల్లీలు. ఫస్ట్ అది. ఆ. తర్వాత వచ్చేసి పుట్నాలు. తలగ రాసుకునేది అంటే ఫస్ట్ ఆయిల్. ఫస్ట్ తెలుగు ఆయిల్ నూనె, రెండు కలుపు. పన్నీర్ నూనె. నిజంగా చాలా కష్టం చెప్పడం. నిజం కదా? Great job. ఆయన చట్నీలు దేంతో చేస్తారనగానే ఈయనకి తెలిసిన చట్నీలు అని చెప్పాడు ఈయన. వెల్ డన్ సూపర్. 25,000. వంటొచ్చా తనిష్ నీకు? రైస్ బాగా పెడతా. మాకు అట్లీస్ట్ ఆయన రైస్ పెడితే నువ్వు కర్రీస్ తీసుకొస్తావా? అది కూడా వంటే కదా సార్? అది కూడా వంటే కదా. అందులో తప్పే ఉంది సార్. సో ఇద్దరికి వంటొచ్చు. నేను పొంగేటప్పుడు టైం ఆఫ్ చేస్తా. ఏం పొంగేటప్పుడు టైం కాప్ చేస్తావా? All my friends are toxic, all ambitionless, so rude and always negative. ఏంట్రా క్లాప్స్ కొడుతున్నారు? మనకు వంటొచ్చా? అందరు చూడు వంటొచ్చా? అది మరి నేనంటే గ్రీన్ టీ ఇవన్నీ బాగా చేస్తా యాక్చువల్లీ. ఓ వావ్. మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నా ఆ సాషెట్ మీరు తెచ్చుకొస్తే నేను గ్రీన్ టీ పెట్టేస్తా. ఏం లేదు, అది కూడా ఆటే. ఎన్ని సెకండ్లు ముంచాలి, ఎన్ని సెకండ్లు తీయాలని. తీయాలి. ఎంతసేపట్లో తీయాలి? నేను ఒకసారి బెండకాయ వేపుడు చేశా. వావ్. అయితే దాని తర్వాత మమ్మీ ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఎందుకంటే అది చెప్పాల్సి వచ్చింది అందరికి, అది బెండకాయ వేపుడు. సో లాస్ట్ వర్డ్ రెడీ? రెడీ. ఓకే, హియర్ వి గో. గాడిదా. ఇంగ్లీష్ ఏమంటారు? ఆ? ఇంగ్లీష్ Donkey. డాంకీ రైట్ ఆన్సర్. ఈ ఆటలో సౌండ్లు ఎవరైనా చేసింది ఇక్కడ? అంటే వెనకాల ఎవరో వచ్చినారన్న. అయితే డాంకీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు సౌండ్ ఎలా చేస్తావు? అంటే గుర్తొస్తలే అన్న, అట్లా అన్నాను. యాస్టీస్ వచ్చింది అసలు సౌండ్. నేను ఏంటో అనుకున్నా, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే గాడిద డిఫరెంట్ ఎమోషన్స్ సౌండ్స్ ఆయన చేసి చూపించాలి. సరే ఇప్పుడు గాడిద గారి సౌండ్. రెస్పెక్ట్ ఇవ్వద్దా గాడిద? రెస్పెక్ట్ యానిమల్స్. అది పందిలా ఉంది. ఇగో అది పంది అంటుంది ఆవిడ. సో ఇప్పుడు ఆ గాడిద సౌండ్ ఆవిడ ఒప్పుకోలేదు. మళ్ళీ ఒకసారి చెయ్యి. రెడీ యాక్షన్. ఇప్పుడేం చెప్పు? పందే కదా. పంది గాడిద సౌండ్ మిమిక్రీ చేస్తుంది. కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అక్కడ పందిలా అనిపించిన నేను డాంకీ అని చెప్పా కదా, నేను గ్రేట్. సరే ఇప్పుడు ఆనందంగా ఉన్న గాడిద. ఇప్పుడు రొమాంటిక్ గాడిద. రొమాంటిక్ గాడిద. ఆపోజిట్ లో ఇంకో గాడిద. కాదు, నేను అడిగాను ఓకే, అలాంటి సౌండ్ ఎక్కడ ఉంది, ఈయనకి ఎలా తెలుసు? ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్. కాదు, ఆపోజిట్ లో ఫీమేల్ గాడిద వస్తుందంటే అనగానే ఎక్స్పీరియన్స్. సూపర్. 25,000 in your account. Well played. లే నేను సెల్ఫ్ హెల్ప్ నేను ఒప్పుకోను. ఏంది అన్న, ఓకేనా? హెల్మెట్ Both హెల్మెట్ Lipsika and చేసేసి Dami మన are పైసలు walking out. నాన్న మీరేం టెన్షన్ పడక, మేహూనా ఓకే. అసలు ఏమే తీసుకెళ్ళకుండా చూస్తాను నేను. But well played. 1,75,000 in your account. Okay, so ladies, ఎవరి టు ఎవరటు? ఫస్ట్ సాయితి. వచ్చిన క్లాస్ కళ్యాణి పెట్టలే మాస్ బిర్యానీ. ఓకే, సో రూల్స్ తెలుసు కదా? Yeah. టెన్షన్ ఏం లేదమ్మా. Oh, sorry, మనం కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుందాం. లెట్స్ నాట్ యాక్ట్, లెట్స్ నాట్ మేక్ సౌండ్స్. ఓకే, కాంట్రవర్సీస్ చేయొద్దు. ఓకే సరే, ఇదంతా ఓకే. నీ రౌండ్ ఆడుతున్నారా? రైట్, అవేం లేకుండా కూడా ఆడచ్చు, నో ప్రాబ్లం. Yeah. టెన్షన్ ఏం లేదు. రెడీ? వెరీ సింపుల్. ఓకే. ఫస్ట్ వర్డ్
పప్పులో పోపేస్తారు. తాలింపు పోపేసే వస్తువు చెప్పు. మూకుడు. 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 పప్పులో పోపు అదేస్తే కందిపప్పు. కందిపప్పు. నా బొంద. నా బొంద. కాదు కర్టెన్ క్లోజ్ అవుతున్న క్రూషియల్ టైంలో కూడా ఇప్పుడు చెప్పలేదు నా బొందే నా ఏం తరిగినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇలా చెప్పొచ్చు. కాదు కాదు, ఇంకో హింట్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు నేనేమిచ్చాను అదొద్దా? అదో చెప్పచ్చా ఇప్పుడు? ఏం తరిగితే కళ్ళలో నీళ్ళు వస్తాయి అంటే వద్దంటదేంటి? ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. అదే చిన్న సైజులో ఉంటే ఆహా వెల్లుల్లిపాయి. వెల్లుల్లిపాయి. మరి చెప్పవే ఏమ్మా నువ్వు పోపుతో మొదలెడితే ఆవిడ ఏవేస్తా ఫస్ట్ ఏంటంటే ఆ మూకుడి అంది ఆవిడ. పప్పులో పోపు అంటే మూకుడుట, కందిపప్పు అంట. అమ్మా పప్పులో పోపుకి పప్పు వేస్తారా? సారీ, ఆవాలు. ఆవాలు వేస్తారు. ఆవాలు. ఓ నువ్వేనా అమ్మా వంట వచ్చండి? అంటే నాకు పాస్తాస్ పిజ్జాస్ వచ్చు. లైక్ దట్ వన్ సాగు. దాన్ని ఇటు వచ్చేదా? సరే ఆగండి ఆగండి నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓ. అరే నాన్న -10,000 బాగా చెయ్యి. ఓకేనా? ఓకేరా. వెళ్ళగానే ఉత్తరం రాయ్. Here we go. Next word. ఒకప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్ ని ఇలా అనేవారు. ఒకప్పుడు స్కూల్లో మాస్టర్. yes. Super 25,000. సూపర్. అది నువ్వు అక్కడ, నేను ఇక్కడ ఉంటే బెటర్. ఒక వెల్లుల్లిపై మీ జీవితాన్ని మార్చి ఇప్పటికీ అంటూ ఉంటారు. ఐ థింక్ ఒకప్పుడు అన్నారేంటి? ఇప్పటికీ హెడ్ మాస్టర్ అంటారా? నాకు ఇప్పుడు తెలీదు. తక్కువ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రిన్సిపల్ అయిపోయిండొచ్చు కదన్నా. My God. అందుకే అనట్లేదు. మీరు రెగ్యులర్ ఇక్కడే ఉంటున్నారా? నేను వెళ్ళిపోవచ్చా? అవన్నీ నేను వెళ్ళిపోవచ్చా? ఓకే లాస్ట్ వర్డ్. ప్రపంచంలోనే ఇది పెద్ద పక్షి. పెద్ద గుడ్డు ఉంటుంది దానికి. పెద్ద గుడ్డు ఉంటుందా? ఈగల్. ఇంకోటి గద్ద. కాదు, అది భూమి మీద తిరుగుతుంది. క్రోకడైల్. 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 నా గుర్రమేది? నా మంత్రేడి? నా రాజ్యానికి ఏమైంది? నేల మీద తిరిగే పక్షి అంటే ఆవిడ క్రొకడైల్ అంది సార్. ప్రపంచంలో అతి పెద్ద బర్డ్ అంది ఆవిడ. దానికి 2 కాళ్ళే ఉంటాయి. పొడుగుంటుందా? నెక్ పొడుగ్గా ఉంటుంది. యు హావ్ ఎ గ్రేట్ పార్ట్నర్ రా. సారీ రా. మీకు కదమ్మా నేను ఆడియన్స్. సారీ రా. సారీ రా, నేను కూడా అనుకోలేదు. ఇంకా నయం, నాకు ఇంకొకటి వచ్చింది పేరు. పొడుగ్గా ఉంటుందని కానీ జిరాఫీ గుర్తొచ్చింది. అనుకున్నానమ్మా అలాంటి అద్భుతాలు చేస్తావు అనుకున్నాను. ఆవిడ బర్డ్ అని చెప్పాక కూడా నువ్వు జిరాఫీ అనుకోవడంలో తప్పే లేదు. పోనీ అది చెప్పున్నా అలాగే ఉంటది కానీ రెక్కలు ఉంటాయని చెప్పేది పాప ఆవిడేదో. రెక్కలుండవు. రెక్కలుండవు. అంటే ఎగిరి రెక్కలుండవు. ఇట్ హాస్ ఫెదర్స్ అండ్ ఆల్. మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో ఈ ఎపిసోడ్ తో ఈ సీజన్ ని ఫినిష్ చేస్తున్నాం. ఈ రౌండ్ తోనే ఫినిష్ చేసేస్తాం. ఇంకా దీని తర్వాత కనిపించిన హోటల్ బట్ ఉండాలి మా నా మాత్రం తెలివితేటలు ఇద్దరికి ఉండాలి. బట్ వెల్ ప్లేడ్, గుడ్ ట్రై, నో ప్రాబ్లం. సో పని చేద్దాం, ఈసారి ఇద్దరు ఆడండి. ఈసారి నేను అటు సైడ్ నుంచి మీకు ఒక వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. రైట్ చెప్తే మాత్రం 25,000. ఓ వావ్. ప్లీజ్ రచ్చలేద్దాం. చెప్పే వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్ గా హై ఫైల్ కాదు కాదు,
ఇది ఓన్లీ బోనస్ రౌండ్ డెఫిసిట్ లేదు లేదమ్మా మైనస్ లేదు 25 పెడదాం 30 40 అలా పెట్టుకుందాం 25 చాలు 25,000 50 రౌండ్ ఫిగర్. ఓకే రెడీయా ఎరా నువ్వు రెడీయా నేను రెడీ ఓకే 3 2 1 ఇది ఒక క్లాసిక్ తెలుగు సినిమా సంగీతానికి సంబంధించినది డాన్స్ కి సంబంధించినది శంకరాభరణం రైట్ ఆన్సర్ సూపర్ వండర్ఫుల్ వెల్ ప్లే 1,40,000 1,75,000 1,30,000 Okay, so ladies and gentlemen, let's play round 2. సో ఇది ఒక చర్చా వేదిక కార్యక్రమం అనమాట. మామూలుగా మీరు చూసుంటారు కొన్ని ఛానల్స్ లో డిబేట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి కార్యక్రమం ఇది. జనరల్ గా బయట జరిగే విషయాల గురించి ఒక స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాం. అలాంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అని అడుగుతాం. అది మీరు గెస్ చేసి చెప్పాలంతే. ఓకే మీ పార్ట్నర్ తో సంబంధం లేదు, ఇట్స్ ఎన్ ఇండివిజువల్ పర్సంటేజ్. డిస్కస్ చేసి రాసుకోకూడదు కదా. అందరం కూర్చుని ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ హియర్ వి గో. ఎంత శాతం మంది అబ్బాయిలు ఇంటి పనులు అమ్మాయి కంటే బాగా చేయగలరని ఫీల్ అవుతున్నారు? రమణి గారు చూపించండి, ఎక్కడుందమ్మా ఆన్సర్ అందులో? ఓకే 75%. 77. 75 కదా? సారీ 70. Women. నా చిప్పు కొంచెం ఏం కాదు. ఎందుకు 70%? మోర్ దెన్ క్వార్టర్, ఐ మీన్ 3/4. ఏంటి అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ చేస్తున్నారని అబ్బాయిలు ఫీల్ అవుతున్నారంటే క్వార్టర్ కాదు. అంటే ఏం లేదు, పైనుంచి బట్టలు తీసుకురారా అంటే బట్టలు తీసుకొచ్చి కింద పెట్టి అబ్బా ఈ రోజుకి ఎన్ని పనులు చేసేసానో అని జనరల్ గా అబ్బాయిలు ఫీల్ అవుతారు. ఒక్కసారి చేస్తేనే అప్పుడు చేశానుగా ఎన్నిసార్లు చేయించుకుంటావు అని అరుస్తారు కూడా. ఇప్పుడు 100 లో 4/4 కదా. తను టైం చెప్తుంది 2:45 అంటుంది. 2:45 అంటుందా? ఆవిడ దాకైతే ఓకే, నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు దొరికిపోయారు ఇద్దరు. దట్స్ మై ఫీలింగ్. ఓకే వ్యాలిడ్ పాయింట్. పాప చెప్పమ్మా. 55%. ఓన్లీ హాఫ్ మెన్ థింక్ లైక్ దట్. ఇంకా మిగతా హాఫ్ కూడా నిజంగా ఆ లెవెల్లో ఫీల్ అయ్యేటట్టు అయితే యాక్చువల్లీ పని చేస్తారు. మీ ఉద్దేశంలో అబ్బాయిలు ఇంట్లో చేసే పనులు ఏమేమి ఉంటాయి? టాప్ 5. మహా అయితే మహా అయితే అంటే చూసా ముందే చిన్న చూపు. సరే సరుకులు తీసుకురావడం, వాటర్ క్యాన్లు అవన్నీ మోయడం, వాటర్ క్యాన్స్ అన్ని మోయడం. చూడండి అన్ని బరువుతో కూడుకున్నది. 65 is your answer. ఓకే మీ ఇద్దరి ఆన్సర్. ఓకే వెరీ గుడ్ సూపర్. అంకుల్ నువ్వు చేసే పనులు చెప్పింది. కట్టింగ్ వెజిటబుల్స్, పుట్టింగ్ ఆయిల్, పుట్టింగ్ హాట్ వాటర్, వాషింగ్ క్లోత్స్, యుటెన్సిల్స్, sometimes when the and occasionally washing car. ఒడియాళ్ళు ఎన్న పెడితే కాకులు ఎత్తుకుపోకుండా వెయిటింగ్. లేలే నాకైతే ఈయన చెప్పిన దాని ప్రకారం వచ్చిన ఏజెన్సీ పెట్టేచ్చు. నాకు అనిపించింది అదే. నార్మల్ గా ఏదో ఏజెన్సీ ఓపెన్ చేస్తే వచ్చే లిస్ట్ అంతా చెప్పాడు. వాళ్ళు వచ్చి ఏవే సర్వీసెస్ ఇస్తున్నారు. ఇవన్నీ చేసిన వాళ్ళకే తెలుసు. మీకు ఎలాంటి పనులు ఉన్నాయి ఇలాంటివి? సార్ ఒక ఏజెన్సీ ఉంది. దుప్పటి దుల్పింగ్స్, పిల్లో కవరేసింగ్, కటింగ్ మ్యాంగో సమ్మర్ ఓన్లీ ఓకే సీజన్. మీరు మేడం గారు 65%. అంటే ఇప్పుడు ఒక సర్వే ఫీల్ అవడం కాబట్టి నువ్వు ముయ్యి నేను మాట్లాడుతున్నా, నాది పాయింట్. పద్ధతిగా చెప్పారు ఆవిడ. ఫీల్ అవుతున్నారని ఉంది కాబట్టి ఫీల్ అవ్వడం ఎవరైనా చేయొచ్చు కాబట్టి నాకెందుకో ఎక్కువ మంది 65% ఇంతటి పనులు మేము చేయలేమేంటి అని అనుకుంటారేమో అని నా ఫీలింగ్. మీరు ఇంకొక 5 నిమిషాలు చెప్తే ఆవిడ పెద్ద ముగ్గేసి ఇలా ఉన్నారు రథం. ఎలాంటి పనులు చేస్తుంటారు ఎక్కువగా ఇవి కాకుండా? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, అబ్బాయిలకి ప్రేమగా చెప్తే ఏ పనైనా చేస్తారనిపిస్తుంది. ఒక్కరిసారి చప్పట్లు కొడుతున్నారు చూడరా. మీరు పనులు చేయించుకోవడం కోసం ప్రేమగా మాట్లాడతారా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది. మహా అయితే పని చేయాల్సి వస్తుంది. సో ఎంతమా? ఇట్స్ 65. మీ పర్సెంటేజ్ 60. ఇప్పుడు ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ తో మాట్లాడదాం. ద గలీజ్ ఫ్రెండ్స్ రైడా దండ తీసుకురండి. కదా వాస్తు ప్రకారమా లేదా ఇటున్న వాళ్ళంతా అలాగే ఉన్నారు?
కాదు కదా, ఓకే ఓకే, యావరేజ్ నువ్వే చేసి చెప్పాలి మీ ఇద్దరు. సో నువ్వు చేస్తూ ఉంటావు ఇంట్లో పనులు? చేస్తుంటాను. ఎలాంటి పనులు చేస్తావు? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాను. మళ్ళీ నువ్వే వేస్తావా? వాటర్ బాటిల్ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం, దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే తాగుతాం కదా. మొత్తం అన్ని పీసుల్లో తేడా పీస్ ఇదేరా బాబు. హీ ఈస్ ద క్రొకడైల్. ఇలాంటి మహానుభావుడు నా ఫ్రెండ్ అయినా ఎంత గర్వంగా ఫీల్ అవుతుంటా తెలుసా అప్పుడు. నీకు అలా అర్థమైందా? ఓకే ఓకే. డోర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ కూడా చేస్తాను. ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు గుమ్మంగానే నేను గుద్దుకున్నా తలకిల డబేలని. అంటే అంత హైట్ లేనన్నా. నేను తలకి కాదన్న మోకాలకి. 80.6734 లపేట్. అన్నయ్య చూడు ఉత్తమంగా ఎందుకు వచ్చిన గొడవ అని. 75%. తన్నైతే నేను అడగను ఆ క్వశ్చన్, ఎందుకంటే నాకు తెలుసు తన ఇంట్లో పనులన్నీ తనే చేస్తాడు. అంటే అన్ని కాదు. ఆగు, పెద్ద బిల్డప్ ఇచ్చాను ఆగు నువ్వు. అంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్, ఐ మీన్ యు బ్రదర్స్ యు షేర్ కదా. ఇంట్లో వర్కర్స్ ఉంటారు, అమ్మ కొన్ని వర్క్స్ చేసుకుంటారు. బట్ కొన్నిసార్లు బ్రేక్ కొంచెం అలా అరే మేము పనులు చేసాం అమ్మ అని చూపించుకోవడానికి కొన్నిసార్లు. అంటే యాక్చువల్లీ మన పనులు మనం చేసుకోవడం అదో పనిలో ఫీల్ అవుతాం కదా, అది వేరే విషయం. ఇల్లు మొత్తాన్ని అమ్మాయిలు హ్యాండిల్ చేస్తారు, బట్ బయట పనులు ఇంటి పనులు రెండు హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు వెళ్తే అమ్మాయిలు ఒకళ్ళే. ఇందాక నుంచి మా గురించి చెప్పినప్పుడు ఎవరైనా చప్పట్లు కొట్టారా మీరు? ఓకే, సో 78 ఆడియన్స్ ఇచ్చిన ఆన్సర్ ఎవరి ఆన్సర్ కి దగ్గరగా ఉందో చూద్దాం. రైట్, హియర్ వి గో. మాకు దగ్గరగా ఉంది 58. యువర్ ఆన్సర్ ఇస్ నియర్ బై, సో 50,000 ఇన్ యువర్ అకౌంట్. Let's see the next question. Yeah. Here we go. ఎంత శాతం మంది భర్తలు పెళ్ళయ్యాక ఫ్రెండ్స్ ని కలవడానికి భార్య దగ్గర రీజన్స్ చెప్తారు? 100%. రాయండి మరి. పెదనాయనా 75%. మీరేం రీజన్స్ చెప్తారు? నిజం చెప్తే అర్థం చేసుకొని కొన్ని పరిస్థితుల్లో అవతల వాళ్ళని హర్ట్ చేయని ఒక అబద్ధం ఆడుతూ అలా రీజన్ వెతుకుని చెప్పేస్తారేమో. సరే తెలుగులో ఏంటి? ఒక దగ్గరికి వెళ్ళాలి ఫలానా ప్లేస్ కి, మనం ఆల్రెడీ మాట ఇచ్చున్నాము, ప్రీ కమిట్మెంట్ అది. ఏది? ఫ్రెండ్స్ ని కలవడానికి. అది ఏదైనా అవ్వచ్చు. ఏదైనా కాదు, క్వశ్చన్ సరిగ్గా చూడు. ఎప్పుడైనా ఒకళ్ళు తేడా ఉంటారు సార్, ఏంటి సార్? మీ హస్బెండ్ ఏం రీజన్స్ చెప్తారు మీకు? వర్క్ లేట్ అవుతుంది అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా నేను మా హస్బెండ్ కి ఇస్తాను. అది మీరు అనకూడదు, అది ఆయన చెప్పాలి. ఐ థింక్ ద రీజన్స్ హిల్ గివ్ ఇస్ మీటింగ్ లేట్ అయింది. సో మీకు తెలిసి ఇవేం కాదని అట్లా తెలిసిపోతుంది నాకు. ఏమ్మా ఆయన బటన్ కి ఏమైనా కెమెరా పెట్టావా? నీకు ఎలా తెలిసిపోతుంది? అమ్మాయిలకి లాజిక్ అర్థమవుతుంది, బట్ హార్ట్ వాంట్స్ వాట్ ఇట్ వాంట్స్. వాళ్ళ లాజిక్ అర్థమవుద్దేవు కానీ నువ్వు చెప్పేది పొద్దునే వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తాయి చూడు. సార్ ఇంకొంచెం లేట్ అయితే అక్కడ అడిషనల్ కావాల్సి వస్తుంది. అమ్మా ముగ్గు సుందరి ఒకసారి తిప్పమ్మా, అందులో ఆన్సర్ ఎక్కడుందో మేము ఎత్తుక్కుంటాం. మా యావరేజ్ చెప్పలేదు. 77.5. 72%. Why? ఎందుకంటే యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు గో. అప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళాల్సిందే, తప్పదు. అప్పుడు నిజం చెప్తే ఏమవుతుంది నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నిజం చెప్తే లాస్ట్ 2 nights కూడా ఇదే చెప్పావు, ఇంకా అయితే బయటే ఉండి ఇంటికి రాకు. దిస్ ఇస్ రాంగ్ క్వశ్చన్, నన్ను అడగద్దు. ఎందుకంటే నా దగ్గర యూ కెన్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. అదే అంత ట్రాన్స్పరెంట్ గా అడుగుతున్నామ్మా. జెన్యూన్, ఐ మీన్ 72 ఐ వుడ్ సే. బాగా స్టడీ చేసినట్టు 72. ఈవిడే ఆ ప్యాడ్ బట్టి. ఓకే, మరో మేధావితో అడిగి తెలుసుకుందాం. కాన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడం కోసం కాన్ఫ్రంటేషన్ ఇస్ ద రైట్ వర్డ్. వావ్, దట్ అడ్జెక్టివ్ ఐ డిడ్ంట్ Nice. గెట్. లవ్ ఇట్. హార్మ్లెస్ అయినా చెప్పేస్తే అయిపోతుందిలే. తర్వాత ఆ క్వశ్చన్ల కంటే ముందు చెప్పేసుకోవడం బెటర్. ఓకే, నేనేమనుకుంటున్నా, దిస్ ఇస్ మై పర్సంటేజ్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏ రీజన్స్ చెప్తారు? గర్ల్ ఫ్రెండ్ ఉంటే చెప్తా. ఒకవేళ ఉంటే అంటే రీజన్స్ చెప్పనన్నా నేను, నమ్మకం అనేది ఇంపార్టెంట్. Exactly. ఏడికి వెళ్ళినా నువ్వు రిటర్న్ వస్తే చాలు. రిటర్న్ వస్తే
ఈయన ఆన్సర్లే కాదు నోటితో చెప్పి ఆన్సర్ కూడా తప్పే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా సేఫ్ గా ఇంటికి వస్తే అమ్మో. చాలు అని నేను అసలు ఏం అడిగాను రా భయ్యా మీరేం చెప్తారు రీజన్స్ చెప్పాల్సి వస్తే మోస్ట్ ఈజీ రీజన్స్ ఏం చెప్పొచ్చు ఫ్రెండ్ నే కలవడం అంటే అది రిజిస్టర్ చేయాల్సి వస్తే అడికి యాక్సిడెంట్ అయిందంటే ఏదో చూసేస్తాను. చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి అయితే మీ ఫ్రెండ్స్ చాలా మంది లేపేసాం కూడా. ఓకే సో యావరేజ్ 77.5. వీళ్ళు 76. ఓకే సో ఎవరి ఆన్సర్ ఆడియన్స్ ఆన్సర్ దగ్గరగా ఉందో చూద్దాం హియర్ వి గో మేము 76. ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ ఈ మేధావులతో సమానంగా ఆలోచించారు ప్రేక్షకులు బట్ వెల్ డన్ 50,000 ఇన్ యువర్ అకౌంట్ సూపర్ ఓకే సో ముచ్చటగా మూడో ప్రశ్న హియర్ వి గో ఎంత శాతం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ని పెళ్ళెప్పుడు అని అమ్మాయిల కన్నా అబ్బాయిల్ని ఎక్కువ అడుగుతారు అని ఫీల్ అవుతున్నారు రైడా రోల్ రైడా ఆన్సర్ ప్లీజ్ ఇప్పుడే చెప్పాలన్నా లే 2 days ఆగి ఫోన్ చేయను 50% తనీష్ 60 అమ్మా 100% ని తనే అది 1/3 లో డివైడ్ చేస్తే డబల్ ఎక్కువ అడుగుతున్నారు. అమ్మాయిని అడిగే కంటే డబల్ టైమ్స్ అబ్బాయిని అడుగుతున్నారు. సో అబ్బాయిల్ని ఎక్కువ అడుగుతున్నారు చుట్టాలు గానీ పెళ్లికి వెళ్ళినప్పుడు గానీ ఇలా అనుకున్నా నెక్స్ట్ నువ్వే అని అంటుండేవాళ్ళు అంటే కోవిడ్ తర్వాత తక్కువైందన్న ఏంటది ఏంటో నన్ను అసలు ఎక్కడి నుంచి అసలు ఏంటో కానీ ఈ మధ్య ఏం తెలుసా అన్న కొత్తగా అసలు నాకు చెప్పు. ఉదయ టీవీలో ఏంటి 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 మ్యాటర్ ఏంటి టీవీలో వేస్తారంట వద్దు అరే ఇప్పటివరకు రేడియోలో వస్తుంది అనుకుంటున్నా ఇదంతా వెళ్ళేదారిలో అని ఇప్పించు 58.5 అమ్మా ముగ్గు సుందరి చెప్పండి మీ స్టేట్మెంట్ చెప్పమ్మా అమ్మాయిల పాపులేషన్ ఎక్కువ అయిపోయింది అబ్బాయిల కన్నా అబ్బాయిలు మిగిలిపోతున్నారు ఎవరు? ఎలా చెప్పాలి అమ్మాయిల పాపులేషన్ పెరిగితే అబ్బాయిలు తక్కువనప్పుడు అమ్మాయిలు మిగిలిపోవాలి కానీ అబ్బాయిలు ఎలా మిగిలిపోతున్నారు సారీ 1 minute మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా నా షోకి ప్లీజ్ సో ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ద గై పెళ్ళెప్పుడు సో దట్ హీల్ కమిట్ టు గెట్ మ్యారీడ్ అండ్ హీల్ గెట్ మ్యారీడ్ ఇట్లా అంటే మార్కెట్ లో ఒక హాట్ కేక్ ఇట్లా వెళ్ళిపోయినట్టు సంథింగ్ లైక్ దట్ అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ 2 marks ఆన్సర్ నువ్వే ఇలా చెప్పావంటే అమ్మా నేనేం చెప్పను నా బోర్డు చెప్తుంది చాలు. ఏంటమ్మా 60% ఫర్ ష్యూర్ 60%. సో 60% అండ్ 68 and 64 64 ఈజ్ యువర్ ఆన్సర్ వెరీ గుడ్ చెప్పమ్మా ఎందుకు తనీష్ది దామినిది మిక్స్ చేస్తే అర్థమైన అంటే వాళ్ళని అడిగినా ఏం అనుకోరు కదా జనరల్ గా అడిగేయచ్చు ఏమన్నాడు నువ్వు చెప్పిందే షార్టెస్ట్ ఫార్ములా అదే. అడిగితే ఏమనుకోవడం అడిగేస్తా ఈక్వాలిటీ పరంగా చూస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకే రకమైన దొబ్బుడు ఉంటుందని నా ఫీలింగ్. కేవలం అంటే కేవలం క్యూరియాసిటీ కొద్ది అడుగుతారు తప్ప దే డోంట్ ఈవెన్ మీన్ ఎనీథింగ్ అని నా ఫీలింగ్. ఎందుకు ఏంట క్యూరియాసిటీ ఏంటది ఒక ఎక్సైట్మెంట్ ఇప్పుడు తుత్తర ఎగ్జాక్ట్లీ తుత్తర అంతే టైం పాస్. మనల్ని కూడా చక్కగా పిల్ల పాపలది అలా సంతోషంగా అంత గొప్ప ఇంటెన్షన్స్ ఎవడుకుండవు. సో 50% ఐఎమ్ థింకింగ్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది అని 50 and 66 58. 58 ఓకే వెల్ డన్ సూపర్ ఓకే ఆడియన్స్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూద్దాం హియర్ వి గో $50,000 in your account. నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే మాచి రాజు మాకింకెవ్వరు దొరుకుతారు తమ్నేల్ రోజు నువ్వు ఇంటల్లుడివైపోతే మాచి రాజు హీరోయిన్స్ తో ఎవ్వరు కలుపుతారు పులిహోర రోజు అంటే వద్దని మా వాళ్ళు కూడా ఒక పాట రాశారు నా మీద బై మిస్టేక్ చేసుకుంటే అప్పుడే వద్దని మా వాళ్ళు కూడా పాట రాశారు. సో వెల్ డన్ సూపర్ అందరూ అద్భుతమైన ఆన్సర్స్ ఇచ్చారు.
So ladies and gentlemen, let's play the last and final round, jackpot round. Okay, so jackpot round ఆడాలి. సో అందరూ వచ్చేయండి. డోంట్ స్టాప్ డాన్సింగ్ అబ్బా ఓనగాలు లోడింగ్ ఎర్రలో పడితే ఛాన్స్ పోయినట్టు. 1 lakh, 2 lakh, 3 lakh ఉంది. వన్స్ మోర్ అంటే ఇంకో ఛాన్స్. హాఫ్ లో కనుక పడితే మీ అమౌంట్ హాఫ్ పోద్ది. Swap? స్వాప్ లో పడిందంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళతో మీరు స్వాప్ చేసేసుకోవచ్చు అమౌంట్. మీ అమౌంట్ వాళ్ళకి, వాళ్ళ అమౌంట్ మీకు. ఇప్పుడు హైయెస్ట్ అమౌంట్ దగ్గర ఉంది కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు రోల్ రైడర్ గారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీద ఈ షో మీద ఒక ర్యాప్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో అయితే 10/10 ప్రదీప్ అన్న పెళ్ళెప్పుడు వెన్ 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 జీ తెలుగు ఎమోషన్ ఇదేరా సెన్సేషన్ పద్మాలయ లొకేషన్ మనోరంజన్ హిట్ ఉంటది మామ షోలో 1 lakh రా తెచ్చుకోలో 2 lakhs రా ఈ షోలో స్వాప్ వద్దు రా మామ ఈ షోలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అది 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 షో అయితే 10/10 ఎప్పుడు నీకు దండం అయ్య బాబోయ్ నీకు దండం. నాకు ర్యాప్ వచ్చింది. ఓకే భయ్యా, బాగా ఆలోచించుకుని జాగ్రత్తగా హాఫ్ లై. బాయ్ ఎవరు ఒక్క నిమిషం. ఓ సారీ సార్, పూజ. వదల బొమ్మాలి వదల. ఆయరర్ ఎందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయరర్ లేచాడు ఆయన. Come on, you can do it. మీ టోటల్ 4,90,000 ఇన్ యువర్ అకౌంట్. ఈసారి ఆవిడకి ఇవ్వు పాపం. చిన్నపిల్లని చేసి నువ్వే ఆడతావు. ప్లీజ్ ప్లీజ్ నువ్వైతే హాఫ్ లో వేయగలవు. బట్ నో ప్రాబ్లం. 4,90,000 లో ఉన్నారు మీరు. ఇంకా దీని మీద ముగ్గులు వేయడానికి లేదా అమ్మ? అట్టిమాల్ గుడ్డి షాట్ నో క్యాలిక్యులేషన్ ఓన్లీ మ్యానిపులేషన్. అట్టిమాల్ గుడ్డి కానీ హాఫ్ లో పడకుండా చూసుకో అంతే. ఆవిడ 3 lakhs ప్లాన్ చేయలేదు, దానికంటే కాస్ట్లీ ఆ గోప్రో కెమెరా ఉంది, దానికి ట్రై చేసి. వెల్ ప్లేడ్. 3,80,000 ఇన్ యువర్ అకౌంట్. ఓకే, 4,90,000 తో హైయెస్ట్ అమౌంట్ గెలుచుకున్నారు ఇవాళ. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ద జాయ్ ఆఫ్ లైఫ్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ సారీ ఫర్ యూ. మిగతా వాళ్ళందరికీ మా తరఫు నుంచి మెడల్స్. అండ్ కంగ్రాచులేషన్ గర్ల్స్, 3,80,000. ఓకే, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ జెంటిల్మెన్. వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్స్. థ్యాంక్ యూ.